నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీసీ కులగణన చేయాలని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా బీసీలకు న్యాయం చేస్తుందా? బీసీ కులగణన జరిగిన తర్వాత వెనుకబడిన తరగతులకు చెందిన కులాలకు జరిగే లాభం ఏంటి? ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, అధికార బీజేపీ ఆమోదించింది. బీసీ కులగణనేనా? అన్ని రాజకీయ పక్షాల ఆమోదం పొందిన బీసీ కులగణన అంశం వల్ల దేశంలో జరిగే సామాజిక మార్పులేంటి? ఈ అంశం బీజేపీకో కాంగ్రెస్ పార్టీకో రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఉపయోగపడుతుందా, లేక బీసీలకు ఉపయోగపడుతుందా? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజంగా బీసీలకు జరిగే ప్రయోజనాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఆవిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్ను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కరించడానికి ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా బీసీ కులాల జనాభాను లెక్కించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అతిపెద్ద సామాజిక పరివర్తనకు దోహం చేయబడుతుంది. ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, అవకాశాలు, ప్రత్యేక సదుపాయాలు ఉండాల్సిన అవసరాన్ని భారత రాజ్యాంగం నొక్కిచెప్పింది. అనేక కమిషన్లు కూడా అదే విషయాన్ని మరీ ప్రభుత్వాలకు గుర్తు చేశాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా అనే సందర్భాల్లో బీసీలకు రిజర్వేషన్, బీసీ కులగణన అంశాల్లో ప్రభుత్వాలకు అనేకసార్లు సూచనలు చేశాయి. కానీ బీసీ కులగణన విషయంలో ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన పార్టీలు సీరియస్ గా పనిచేయలేదు. కానీ ఇప్పుడు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఆమోదం పొంది బీసీ కులగణన అనే కీలక ఘట్టం ప్రారంభం కాబోతోంది. తదుపరి చేసే జనాభా లెక్కల సేకరణలో బీసీ కులాల జనాభాను కూడా లెక్కిస్తారు. వాస్తవానికి బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి జరిగిన జనాభా లెక్కల్లో ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, బీసీల లెక్కలను కూడా తీసేవారు. బ్రిటిష్ ఇండియాలో చివరిసారిగా 1931లో జనాభా లెక్కలు తీశారు. అప్పుడు బీసీల జనాభాను కూడా లెక్కించారు. అప్పుడు బీసీల జనాభా 52%గా తేలింది. ఆ తర్వాత భారత్ కు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఇందులో భాగంగా ఎస్సీలు, ఎస్టీల జనాభాను ప్రత్యేకంగా లెక్క తీస్తున్నారు. కానీ బీసీ జనాభాను మాత్రం లెక్కించడం లేదు. వాస్తవానికి భారత రాజ్యాంగం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలని నొక్కి చెప్పింది. రాజ్యాంగం బీసీల గురించి ఏం చెప్పింది? చాతుర్వర్ణ వ్యవస్థ కారణంగా భారతదేశంలో నిచ్చెన మెట్ల సమాజం ఏర్పడిందనేది నిర్వివాదాంశం. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ జాబితాలో ఉన్న కులాలు వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన వారనే విషయం రాజ్యాంగ నిర్మాతలు పరిగణలోకి తీసుకున్నారు. ఈ కులాలను ఉద్దేశపూర్వకంగానే చదువులకు, వ్యాపారాలకు, అధికార పదవులకు దూరంగా ఉంచారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా సరే ఈ వర్గాలకు ఉపశమనం కలగాలని రాజ్యాంగ నిర్మాతలు గొప్ప ఆలోచన చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలే కాకుండా మహిళలు, పిల్లల విషయంలో కూడా శ్రద్ధ కనబరచాల్సిన అవసరాన్ని, మైనారిటీలను దూరం పెట్టే ప్రమాదాన్ని నివారించడానికి కూడా రాజ్యాంగ నిర్మాతలు పలు నిబంధనలు పెట్టారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ప్రత్యేక అవకాశాలు, రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వారిని అగ్రవర్ణాలకు సమాన స్థాయిలో నిలబెట్టగలమని భావించారు. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4)లో బీసీలకు ప్రత్యేక సదుపాయాలు, బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి భారత రాజ్యాంగం తగు అధికారాలు కట్టబెట్టింది. అయినప్పటికీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు బీసీలకు రిజర్వేషన్లు, ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. మండల్ కమిషన్తో 27% రిజర్వేషన్లు. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సిఫార్సులు చేసేందుకు బీపీ మండల్ అధ్యక్షతన 2వ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 1980లో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. 1979లో జనతా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో మండల కమిషన్ సిఫార్సులు అమలు కాలేదు. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం మండల కమిషన్ సిఫార్సులను అమలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1993లో పార్లమెంటు చట్టం ద్వారా శాశ్వత బీసీ కమిషన్ను 1993 ఆగస్టు 14న ఏర్పాటు చేశారు. దేశంలో 2399 వెనుకబడిన కులాలు ఉన్నట్లు బీసీ కమిషన్ తెలిపింది.
బీపీ మండల్ కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలవుతున్నాయి. వాస్తవానికి బీసీల జనాభా 50%కి పైగానే ఉన్నట్లు తేలింది. కానీ ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కేసులో మొత్తం రిజర్వేషన్లు 50%కి లోబడి రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు 1962లో తీర్పిచ్చింది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% పోగా మిగిలిన 27% బీసీలకు దక్కింది. 1992లో ఇంద్రసహాని కేసులో కూడా సుప్రీంకోర్టు 27% రిజర్వేషన్లకు అనుకూలత వ్యక్తం చేయడంతో 1993 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 2008 నుంచి కేంద్ర విద్యా సంస్థలలో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 94 ఏళ్ల తర్వాత బీసీ కులగణన. బ్రిటిష్ ఇండియాలో 1931లో చివరిసారి జనాభా లెక్కల సేకరణ జరిగింది. అప్పుడే బీసీల లెక్కలు కూడా తీశారు. నాటి నుంచి 2025 వరకు బీసీ కులాల లెక్కలు కానీ బీసీ జనాభా లెక్కలు కానీ లేవు. జనాభా లెక్కలు సేకరించేటప్పుడు బీసీల జనాభా అనే కాలం తొలగించారు. దీంతో బీసీ లెక్కలు అందుబాటులో లేకుండా పోయాయి. 1931 జనాభా లెక్కల ఆధారంగానే బీసీల జనాభా 52% అని నేటికి చెబుతున్నారు. కానీ అప్పుడున్నట్లు భారతదేశం లేదు. ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా అప్పుడు భారత్ లో భాగమే. కాశ్మీర్, హైదరాబాద్ సహా చాలా ప్రాంతాలు భారత్ లో భాగంగా లేవు. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో బీసీల జనాభా ఎంత, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితి ఏంటి అనే లెక్కలు తీయాల్సి ఉంది. కులగణనతో బీసీలకు జరిగే లాభమేంటి? జనాభా లెక్కలతో పాటు బీసీల లెక్కలు తీయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా లెక్కలు తీయడం అంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారనే ఒక అంశం మాత్రమే కాదు. ఆయా కులాలు, అందులోని వ్యక్తుల సామాజిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, విద్యా ఉద్యోగాల్లో వారికి దక్కుతున్న అవకాశాలు, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం తదితర అన్ని విషయాల్లో పక్కా లెక్కలు బయటకు వస్తాయి. వారి జనాభా నిష్పత్తిలో వారికి అవకాశాలు దక్కుతాయా లేదా అనే విషయం కూడా తేలిపోతుంది. ఒకసారి అన్ని వివరాలు అందుబాటులో ఉంటే ఎంతటి అన్యాయం జరిగిందో తెలిస్తే దానికి అనుగుణంగా పరిష్కార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయి. దేశ జనాభాలో బీసీల శాతం 50%కి పైమాటే అని అందరూ అంగీకరిస్తున్న మాట. కానీ దేశంలో బీసీలకు కేవలం 27% రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి. ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు దక్కుతున్నా బీసీలకు జనాభా ప్రకారం అవకాశాలు దక్కకపోవడమే సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ ప్రధాన కారణం. ఇప్పుడు బీసీ కులగణన జరగడం ద్వారా వారి స్థితిగతులు అధికారికంగా బయటపడతాయి. కాబట్టి వారికి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విషయంలో పార్లమెంటు చట్టం చేస్తుంది. పార్లమెంటు చట్టం చేస్తే కోర్టులు కూడా 50% సీలింగ్ ఎత్తేసే అవకాశం ఉంటుంది. తద్వారా అన్ని రంగాల్లో బీసీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంటుంది. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు. దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. స్థానిక సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు పోగా 50%లో మిగిలిన స్థానాలు బీసీలకు రిజర్వ్ అవుతున్నాయి. కానీ పార్లమెంటు, అసెంబ్లీలో మాత్రం బీసీలకు రిజర్వేషన్లు లేవు. చివరికి మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. కానీ బీసీల విషయంలో అలాంటి మార్పు జరగలేదు. చట్టసభల్లో బీసీలకు కనీసం 33% రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ ఉంది. ఇప్పుడు జరిగే బీసీ కులగణన ద్వారా పార్లమెంటు, అసెంబ్లీ సీట్లలో బీసీలకు ఇప్పటి వరకు ఎంత మేరకు అవకాశాలు దక్కాయో తేలిపోతుంది. అప్పుడు బీసీలకు న్యాయం చేయడానికి చట్టసభల్లో రిజర్వేషన్లు తెచ్చే చట్టం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పదోన్నతుల్లో రిజర్వేషన్. దేశంలో ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 1995లో జరిగిన 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16(4) చేర్చారు. దాని ప్రకారం దేశంలో ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు దక్కుతున్నాయి. బీసీ కులగణన చేయడం ద్వారా ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాల్లో బీసీలకు దక్కిన అవకాశాల వివరాలు తెలుస్తాయి. అప్పుడు పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగాల్లో క్యారీ ఫార్వర్డ్.
ఏదైనా కారణాల వల్ల బీసీలకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలు పూర్తిగా నిండకపోతే వాటిని ఓసీ అభ్యర్థులతో నింపేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలకు మాత్రం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి అవసరమైతే కట్ ఆఫ్ మార్కులు తగ్గించి నింపుతున్నారు. 2000 సంవత్సరంలో చేసిన 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 16(4)B చేర్చారు. దీని ద్వారా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలను ఖచ్చితంగా ఆ వర్గాలతోనే నింపాలి. ఇలాంటి రాజ్యాంగ సవరణ బీసీల విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఓబీసీలలో ఏబీసీడీ వర్గీకరణ. ప్రస్తుత రాష్ట్ర స్థాయిలో బీసీ కులాల ఉపవర్గీకరణ జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీలను ఏబీసీడీ వర్గాలు విభజించి దేని రిజర్వేషన్ దానికి ఇస్తున్నారు. కానీ కేంద్ర స్థాయిలో బీసీ కులాలన్నింటినీ ఓబీసీగానే పరిగణిస్తున్నారు. దీంతో బీసీలలో బాగా వెనుకబడిన కులాలకు, సంచార జాతులకు అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయాన్ని తొలగించడానికి ఓబీసీ వర్గీకరణ జరగాలని డిమాండ్ ఉంది. బీసీ కులగణన ద్వారా చాలా తక్కువ అవకాశాలు దక్కుతున్న కులాల వివరాలు తేలుతాయి. వారికి ప్రత్యేక అవకాశాలు దక్కడం కోసం వర్గీకరణ అనివార్యమవుతుంది. బీసీలకు మంత్రిత్వ శాఖ ప్రత్యేక బడ్జెట్. బీసీ కులగణన జరిగిన తర్వాత దేశంలో బీసీ స్థితిగతులపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన వస్తుంది. ఏ రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారో తేలుతుంది. వారి అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు, అందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించక తప్పని స్థితి వస్తుంది. బీసీల కోసం చేపట్టే చర్యలు, అమలు చేసే పథకాలు పర్యవేక్షించేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నప్పటికీ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు.